సక్సెస్కు సింబల్గా, సంచలనాలకు సంకేతంగా ఒకప్పుడు నిలిచిన సంస్థ భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్. నందమూరి బాలకృష్ణ హీరోగా, ఆ సంస్థ అధినేత ఎస్ గోపాలరెడ్డి నిర్మించిన చిత్రాలు ఆయనకి, బాలకృష్ణకు ఎంతో పేరు తెచ్చాయి. బాలకృష్ణ, కోడి రామకృష్ణ, గోపాలరెడ్డి వీరి కాంబినేషన్లో సినిమా వస్తుందంటే చాలు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవారు. మంచి కథ, కథనం, హుషారైన పాటలు, ఆకట్టుకునే ఆర్టిస్టుల అభినయం గోపాలరెడ్డి నిర్మించే చిత్రాల్లో ఉండేవి. అవి ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకునేవి. మంగమ్మ గారి మనవడు చిత్రంతో ప్రారంభమైన బాలకృష్ణ, కోడి రామకృష్ణ, గోపాలరెడ్డి జైత్ర యాత్ర తెలుగు సినీ రంగంలో ఒక చరిత్రగా నిలిచిపోయింది. ఆ తర్వాత వీరి ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన మరో సూపర్ హిట్ చిత్రం ముద్దుల కృష్ణయ్య. ఒక హీరో ఒకే ఏడాదిలో నటించిన 6 చిత్రాలు వరుసగా బాక్స్ ఆఫీస్ను షేక్ చేయడం అంటే మాటలు కాదు. అలాంటి అపూర్వమైన సంఘటనకు 1986వ సంవత్సరం వేదిక అయింది. ఆ రికార్డును నందమూరి నటసింహం బాలకృష్ణకు సొంతం చేసిన తొలి చిత్రం ముద్దుల కృష్ణయ్య. ఆ తర్వాత విడుదలైన సీతారామ కళ్యాణం, అనసూయమ్మ గారి అల్లుడు, దేశోద్ధారకుడు, కలియుగ కర్ణుడు, అపూర్వ సహోదరులు చిత్రాలు కూడా ఘన విజయం సాధించాయి. ఇక ముద్దుల కృష్ణయ్య చిత్రం విషయానికి వస్తే, ప్రకృతికి ఆలవాలమైన ఓ పల్లెటూరు యువకుడికి ఇద్దరు ముద్దుగుమ్మలకి మధ్య పసందుగా జరిగిన ప్రేమ కథ ఇది. భార్గవ్ ఆర్ట్స్లో బాలకృష్ణ నటించిన తొలి చిత్రం మంగమ్మ గారి మనవడు స్వర్ణోత్సవ సంబరాలు ప్రారంభమైన రోజునే, అంటే 1985 సెప్టెంబర్ 7న హైదరాబాద్లోని రామకృష్ణ స్టూడియోలో ముద్దుల కృష్ణయ్య షూటింగ్ ప్రారంభం కావడం విశేషం. కేవలం 6 ప్రధాన పాత్రల చుట్టూ తిరిగే కథ ఇది. పూర్తి గ్రామీణ వాతావరణ నేపథ్యంలో సాగే ఈ చిత్రం 3 షెడ్యూల్స్లో పూర్తి అయింది. 4 పాటలను రాజమండ్రి పరిసరాల్లో బాలకృష్ణ, విజయశాంతి, రాధలపై చిత్రీకరించారు. సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్న బాలకృష్ణకు మరదలిగా నటించిన రాధ పాత్ర కీలకమైంది. సినిమా హీరోయిన్ విజయగా విజయశాంతి నటించారు. ఇద్దరూ తమ అందచందాలతో, అభినయంతో అద్దరగొట్టారు. ఇక బాలకృష్ణ నటన సూపర్. తన నటనతో, మాస్ యాక్షన్ ఎపిసోడ్స్తో ఆయన ఆకట్టుకున్నారు. బాలకృష్ణ అత్త మంగళగిరి రమణమ్మగా ఎస్ వరలక్ష్మి నటన గురించి చెప్పనక్కర్లేదు. సినిమాలో పాటలన్నీ విడుదలకు ముందే శ్రోతల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. 1986 ఫిబ్రవరి 14న ముద్దుల కృష్ణయ్య సెన్సార్ పూర్తయింది. భారీ అంచనాల మధ్య అదే నెల 28న సినిమా విడుదలయ్యింది. మొదటి వారం 66 ప్రింట్స్పై 1,09,91,401 రూపాయలు వసూలు చేసి రికార్డు నెలకొల్పింది. సినిమాలో డైలాగ్స్ శృతిమించి ఉన్నాయని, అందుకే ఇది ముద్దుల కృష్ణయ్య కాదు బూతుల కృష్ణయ్య అని కొందరు ప్రచారం చేశారు. ఈ ప్రచారం వల్ల 4వ వారానికి కలెక్షన్లు కొంత తగ్గాయి. దాంతో సినిమాలో ఉన్న మంచి సన్నివేశాలను పేర్కొంటూ, దేవాలయం గోడల మీద కూడా బూతు బొమ్మలు ఉంటాయి, అంత మాత్రాన గర్భగుడిలో అమ్మవారిని పూజించకుండా ఉంటామా అంటూ నిర్మాత గోపాలరెడ్డి ఇచ్చిన స్టేట్మెంటు బాగా పనిచేసింది. కలెక్షన్లు పెరిగాయి. విజయవాడలో మొదట విడుదలైన థియేటర్ నుంచి 4వ వారం శకుంతల థియేటర్కు షిఫ్ట్ చేశారు. అక్కడ 168 రోజులు ఆడడం విశేషం. అలాగే హైదరాబాద్ తారక రామ థియేటర్లో రోజుకి 3 ఆటలతో 100 రోజులు ఆడింది. 30 కేంద్రాల్లో 50 రోజులు, 25 కేంద్రాల్లో 100 రోజులు, 10 సెంటర్లలో 200 రోజులు, 28 కేంద్రాల్లో 175 రోజులు, 24 కేంద్రాల్లో 250 రోజులు ఆడింది. అగ్రనటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ చిత్రాల తర్వాత 3 కేంద్రాలు గుంటూరు, విజయవాడ, హైదరాబాదుల్లో ఏకంగా 365 రోజులు ఆడి స్వర్ణోత్సవం జరుపుకున్న సినిమా ముద్దుల కృష్ణయ్య. సినిమా తీసి విడుదల చేశాక తన పని అయిపోయిందని కూర్చోకుండా పబ్లిసిటీతో ఈ చిత్రాన్ని నిలబెట్టిన నిర్మాతగా గోపాలరెడ్డికి మంచి పేరు వచ్చింది.